పాపం అది చాలా 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 డేంజర్ అండి. వద్దు, పాపాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని వదిలేయాలి, తన జోలికి అస్సలు వెళ్ళకూడదు. అప్పుడప్పుడు ఉంటారు, ఎందుకురా నిప్పుతో ఆటలు, నిప్పుతో ఎందుకురా చెలగాటం ఆడుతున్నారు, నిప్పుతో ఆటలు నిప్పుతో చెలగాటం అది నీకు మంచిది కాదు అన్న సంగతి నీకు తెలిసింది. మరి పాపం అది ఎంత మంచిదా? దాంతో నువ్వు అలా ఆడుకుంటావా? ఆడుకుంటున్నట్టుగా ఇప్పుడు ఆనందంగా నీకు అనిపిస్తుందేమో, తర్వాత నేను ఎంతగా దహించి వేస్తుందో, నేను ఎంతగా తినేస్తుందో నీకు అర్థం కావట్లే. ఇప్పుడు అందుకే ఎట్టి పరిస్థితుల్లో పాపానికి ఎంత దూరముగా ఉంటే నీకు అంత నెమ్మది, పాపానికి ఎంత దూరంగా ఉంటే అంత ప్రశాంతత. అందరూ పాపం చేశారు, నెమ్మది లేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అందరూ పాపం చేశారు, మనసులో ప్రశాంతత లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సమయంలో వచ్చాడు, అయినా ఇదిగో మీకు నెమ్మదినిస్తాను, మిగిలిన సమాధానాన్ని ఇస్తాను, మీలో శాంతిని కలుగ చేస్తాను. అయితే ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి నా దగ్గరికి రండి. అందుకు వచ్చాడా? అవును, అందుకే వచ్చాడు. అందుకే దేవుడు మనం నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను.